నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో దారుణం జరిగింది. చింతలగూడెంలో ప్రేమ పేరుతో ఇద్దరు యువకులు వేధించడంతో యువతి కొత్త కళ్యాణి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 6న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కళ్యాణి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి బంధువులు కొక్కడం వద్ద అద్దంకి నార్కట్పల్లి రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన మాడుగులపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9న నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజర్ మా కస్టడీలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ మధు